మేం చాలా యుద్ధాలు ఆపాం. భారత్ పాక్ యుద్ధాన్ని ఆపింది కూడా మేమే. గత కొద్ది రోజులుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి వస్తున్న చిలక పలుకులివి. అయితే ఈసారి మళ్ళీ ఇవే మాటలు బయటకొచ్చాయి. కాకపోతే ఈసారి వచ్చింది ట్రంప్ నుంచి కాదు, వైట్ హౌస్ గోడల నుండి. గత కొద్ది కాలంగా నిలకడలేని మాటలతో నవ్వుల పాలవుతున్న ట్రంప్కు ఇప్పుడు వైట్ హౌస్ కూడా వంత పాడుతోంది. అయితే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికా ప్రెసిడెంట్ కార్యాలయం వైట్ హౌస్ నుంచి ఈ ప్రకటన రావటం ఇప్పుడు హాట్ టాపిక్గా అయింది. మళ్ళీ మాట మార్చి వైట్ హౌస్ పాత పాటే పాడటం పట్ల అంతర్జాతీయంగా ట్రంప్ అబాస్ పాలవుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు వైట్ హౌస్లో ఏం జరిగింది? ఏ సందర్భంలో భారత్ పాక్ యుద్ధ ప్రస్తావన వచ్చింది? వాచ్ ది స్టోరీ. సమయం ఏదైనా, సందర్భం ఎప్పుడైనా, ఛాన్స్ దొరికినప్పుడల్లా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని మించిన వారు ఎవరూ ఉండరేమో. భారత్ పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణలో అమెరికా ప్రమేయం లేనేలేదని భారత్ అనేకసార్లు స్పష్టం చేసినప్పటికీ ట్రంప్ మాత్రం ఆయన గొప్పలు చెప్పుకోవడం మాత్రం ఆపట్లేదు. కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి వాణిజ్యాన్ని ఆయుధంగా ఉపయోగించామంటూ ఆయన ఎన్నోసార్లు చెప్పారు. మూడో దేశం ఇందులో ప్రమేయం లేదని కేంద్రం స్పష్టమైనప్పటికీ ట్రంప్ పదే పదే చెప్పారు. ఇప్పుడు ట్రంప్ మాటలు నిజమే అంటూ వైట్ హౌస్ సీన్లోకి ఎంటర్ అయింది. తాజాగా గత 6 నెలల్లో అమెరికా అధ్యక్షుడి విజయాలను వైట్ హౌస్ ఒక జాబితా విడుదల చేసింది. దీంట్లో ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ యుద్ధంతో పాటు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ దూకుడుగా పనిచేశారని చెబుతూ డొనాల్డ్ ట్రంప్ కొనసాగిస్తున్న దౌత్య కార్యక్రమాలను హైలైట్ చేస్తూ జాబితా విడుదల చేసింది. India and Pakistan were going at it and they were back and forth and it was getting bigger and bigger and we got it solved through trade. We said, you guys want to make a trade deal? We're not making a trade deal if you're going to be throwing around weapons and maybe nuclear weapons, both very powerful nuclear. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై గతంలోనే తీవ్రంగా స్పందించిన భారత్ ఈ ఒప్పందంలో అమెరికా ప్రమేయమేదీ లేదని తేల్చి చెప్పారు. ఇది 2 దేశాల సైన్యం చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయమని, మధ్యవర్తి ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ఫోన్లో చెప్పానని మోదీ స్పష్టం చేశారు. తమ వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించబోమని స్పష్టం చేశారు. దాంతో ఈ అంశంపై మరోసారి మాట్లాడిన ట్రంప్ ఎట్టకేలకు వాస్తవాన్ని అంగీకరించారు. ఇందులో తన జోక్యమేమీ లేదని, భారత్ పాక్ దేశాలే ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ మళ్లీ మాట మార్చి పాతపాటే పాడటం పట్ల అంతర్జాతీయంగా ట్రంప్ అబాసుపాలవుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. President has done on the world stage. He has ended wars like India and Pakistan. He continues to work aggressively to end the war in Russia and Ukraine. He completely obliterated Iran's nuclear sites. He has continued to hopefully negotiate a ceasefire between Israel and Gaza to end that conflict and release all of the hostages. We've seen many of the hostages released as a result of this president's efforts. And this president is working around the clock every day. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తన 2వ పదవీ కాలం 6 నెలల్లో సాధించిన విజయాలపై వైట్ హౌస్ రిలీజ్ చేసిన జాబితా విషయానికొస్తే అందులో బైడెన్ కాలం నాటి ద్రవ్యోల్బణ ధరలను నియంత్రించడంతో పాటు అమెరికన్ సరిహద్దు ప్రాంతాలను సురక్షితం చేయటం వంటి ఇతర విజయాలను జాబితా విడుదల చేశారు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్. We celebrated 6 months of the Trump administration. It's been a pleasure to work with all of you day in and day out here at the White House. 6 months, the most transparent administration in history, if I may add, and I know the president just wanted me to highlight his accomplishments over the past 6 months. As you all remember, because you all covered it on the campaign trail, the president
really promised the American people many things, but at the top of that list was to defeat the Biden inflation crisis and to secure our border and our homeland. And I think you've all seen in 6 months' time, the president has delivered on those two core campaign promises. Inflation is now running at a 2.1% annual rate. You look at our southern border, look at the numbers. Just last month, 0 illegal aliens were released into our country. అలాగే మధ్య ప్రాచ్యంలో ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయిల్, గాజా వివాదంలో డొనాల్డ్ ట్రంప్ అనువదించిన వివాదాన్ని కూడా లీవిట్ నొక్కి చెప్పారు. అంతేకాకుండా ఇరాన్ అణు కేంద్రాలను ట్రంప్ పూర్తిగా తుడిచినట్టు ఆమె చెప్పుకొచ్చారు. అలాగే బందీలందరినీ విడుదల చేయడానికి ఇజ్రాయిల్, గాజా మధ్య కాల్పుల విరమణపై చర్చలు జరిగే దశగా ట్రంప్ చేపట్టిన చర్యలను గుర్తు చేస్తూ మరోసారి అమెరికా అధ్యక్షుడిపై ప్రశంసల వర్షం కురిపించారు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్. ఇది ఇవాల్టి న్యూస్ ప్లస్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల కథనాలతో మరో న్యూస్ ప్లస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీ న్యూస్. దిస్ ఈస్ సింధూర సైనింగ్ ఆఫ్.